బీర్కూర్ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పోచారం భాస్కర్ రెడ్డి, బీర్కూర్ మాజీ జెడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు బీర్కూర్ మండలం మల్లాపూర్లో ఆదివారం మాజీ జెడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్ పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని అడ్డుపెట్టుకుని ఆస్తులు సంపాదించినట్టు రుజువు చేస్తే బీర్కూర్ మండలానికి దారాదత్తం చేస్తానని మాజీ జెడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్ అన్నారు. బీర్కూర్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార సభలో డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను వారు తిప్పికొట్టారు. ఇసుక దొంగ, ఇసుక మాఫియా, ఇసుక డాన్ ఎవరని మాట్లాడారో ఒకసారి నువ్వు జ్ఞాపకం తెచ్చుకోమని తెలియజేస్తా ఉన్నా. ఎమ్మెల్సీ పెద్దలు గౌరవనీయులు కరీంనగర్ జైత్యాల జీవన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. చాలామంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, నేను మీకు ద్రోహం చేసినా పోయినా అంటున్నారు. నేను మీకు ఏం ద్రోహం చేయలేదు. నేను 1994 నుండి 8 సార్లు 7 సార్లు జనరల్ ఎలక్షను, ఒకసారి బై ఎలక్షన్లో నా ప్రాణాలకు ఒడ్డి నా ప్రాణం తెగించి నేను నిస్వార్థంగా నేను నా ప్రాంత ప్రజానికం, ముఖ్యంగా బీర్కూర్ మండల ప్రజలు, బైరాపూర్ గ్రామ ప్రజానికం, ఉమ్మడి పంచాయతీ ప్రాణానికి ఒడ్డి ₹1 మీ దగ్గర తీసుకోకుండా మేము పనిచేసినాం. ఈరోజు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు 7 సార్లు జనరల్ ఎలక్షన్లో, ఒకసారి బై ఎలక్షన్లో గెలిచారంటే ఈ ప్రాంతంలో ఉన్న అందరు నాయకుల యొక్క కృషి వల్ల, అందరూ పోచారం శ్రీనివాస్ రెడ్డి అనే పనిచేయడం వల్లనే ఈరోజు మీరు ఆ సింహాసనం మీద ఉన్నారని తెలియజేస్తూ ఉన్నారు. ఇంకోటి, నా ముందు కుప్పల గంగాధర్ గారు ఉన్నారు. మరి నాకు బాగా గుర్తుంది, 2011 బై ఎలక్షన్ 49,000 చిల్లరతోటి సార్ గెలిచారు. అందులో మా ఉమ్మడి మండలం 17,000 చిల్లర మెజార్టీ ఇచ్చినాం. బీర్కూరు నసలాబాద్ మండలంలో హైయెస్ట్ మెజార్టీ ఎవరిచ్చాం? మేము ఇచ్చినాం. మరి అది కూడా ఒకసారి నువ్వు గుర్తుకు తెచ్చుకోవాలని నేను తెలియజేస్తా ఉన్నా. మరి నీకు బాన్స్వాడ ఎందుకు రాలేదు? నేను అని ఎప్పుడు చెప్పలేదు. మా జనం అందరు కలిస్తేనే నేను అంటున్నా. 2001లో నాతో పాటు బాన్స్వాడలో ముదిరాజ్ అభ్యర్థి డాక్టర్ నరసింహరావు గారికి జెడ్పీటీసీ ఇచ్చారు. మరి ఈ పక్కన శివరాజ్ దేశాయ్ గారికి ఇచ్చారు కోటగిరిలో. వర్ణిలో శ్యామలమ్మకి ఇచ్చారు, గుత్వ శ్యామలమ్మకు. మరి అది టీఆర్ఎస్ ప్రభంజనం. నేను ఒక కమ్మ కులస్తుడిని. ఉమ్మడి మండలంలో మా ఓట్లు 1433 ఓట్లు ఉమ్మడి మండలంలో. మరి నాకు 8,932 ఓట్ల మెజార్టీ ఏ విధంగా వచ్చింది? బాన్స్వాడ మీ సొంతది కదా. బాన్స్వాడలో అభ్యర్థి టీడీపీ అభ్యర్థి నరసింహరావు గారు ఎందుకు ఓడిపోయారు? ఎంపీపీ ఎందుకు ఓడిపోయింది అంటే అందులో నా షేర్ ఏం లేదా? ఈ ప్రాంత ప్రజలు మంచిలో చెడులో పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఏ విధంగా మాకు ఆదుకుంటాడో, వారి తర్వాత సతీష్ ఉన్నాడనే ఉద్దేశంతో గ్రామాన 13 ఎంపీటీసీలు ఉంటే 11 ఎంపీటీసీలు డంకా బజాంచి టీడీపీ గెలిచింది. ఒక ఎంపీటీసీ దురదృష్టం. మరి దుర్కిలో కిషోర్ గారు కాంగ్రెస్, ఇంకొక ఎంపీటీసీ టీఆర్ఎస్ మిర్జాపూర్లో లాలయ్య గారు బార్డర్ 18 నుంచి 25 ఓట్లతోటి గెలవడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.